సో తెలంగాణ ఉద్యమం గురించి మీ అందరికీ తెలుసు. చాలా పట్టణ కేంద్రాలలో రిలే నిరాహార దీక్షలు చేసిర్రు. ఇక మన సిద్దిపేటలో కూడా 1531 రోజులు పాత బస్టాండ్ కాడ రిలే నిరాహార దీక్షలు చేసిర్రు. సబ్బండ వర్గాలన్నీ కూడా బహుజనులు, బడుగు బలహీన వర్గాలు అందరూ అక్కడ దీక్ష చేసిర్రు. అయితే ఆ దీక్షకు చిహ్నంగా 1531 రోజులు చేసినటువంటి రిలే నిరాహార దీక్షలకు చిహ్నంగా ఒక పైలాన్ను, స్మృతి చిహ్నాన్ని అయితే ఏర్పాటు చేసిర్రు గతంలో. దాన్ని మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రారంభించారు. ఇక అటు చంద్రశేఖరరావు గారు ప్రారంభించి పోయారో లేదో కొన్ని రోజులకు పాత బస్టాండ్, వాస్తవానికి పేరుకు పాత బస్టాండ్ కానీ మంచిగా అద్భుతంగానే ఉండే, దాన్ని ఊలగొట్టి కొత్త బస్టాండ్ అని కడుతున్నా అని చెప్పేసి మళ్ళీ గదే పాత గట్టి ఆడ ఉన్నటువంటి ఈ దీక్షా స్మృతి చిహ్నాన్ని మొత్తం తీసేసారు. హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఇదంతా పక్కడ్బందీగా జరిగింది. మరి తీసేసింది మళ్ళీ కట్టిరా అంటే ఇప్పుడు ఆ కొత్త కట్టిన పాత బస్టాండ్ కూడా పాతగా చాలా రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా అక్కడ దీక్షా పైలాన్ అనేది ఏర్పాటు చేయలేదు. సో మనలాంటి వాళ్ళం చాలాసార్లు ప్రశ్నించినాం, ఈ దీక్షా పైలాన్ ఇది స్మృతి చిహ్నం ఏమైపోయింది, అయ్యో చంద్రశేఖరరావు గారు వచ్చి ప్రారంభించిపోయారు కదా, అది ఎందుకు తీసేసిరు, మళ్ళీ ఎందుకు పెడతలేరు, ఏమనంటే పెద్ద పెద్ద ఉద్యమకారులం అంటారు కదా, మేమే ఉద్యమాలు చేసినామంటారు కదా, మరి ఎందుకు కనబడతలేదని చాలాసార్లు అడిగినాం. ఎట్టకేలకు మనలాంటి వాళ్ళ ప్రశ్నించిన ఫలితం మొత్తానికైతే ఆ స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ ఒక చిక్కొచ్చి పడ్డది, అది ఏర్పాటు చేస్తుంది పాత బస్టాండ్ కాడ కాదు, తీసుకుపోయి క్యాంప్ ఆఫీస్ కాడగా పెడుతుండు. సరే ఎక్కడో ఒక దగ్గర పెడుతుండు, కనీసం ఇన్ని రోజులకు మళ్ళా, ఎందుకంటే ఇక అధికారం పోయింది, ఆగమాగమైపోతుంది, ఆ సెంటిమెంట్ అనేది దూరం అవుతుంది. కాబట్టి మళ్ళా గుర్తు చేసుకునే ప్రయత్నం ఎంతసేపు అయినా క్యాంప్ ఆఫీస్ ముందటుంటే జర తెలంగాణ ఉద్యమ రోజులు యాదకొచ్చి అట్లన్నా జనంత సింపతి వర్కౌట్ అవుతుందని తీసుకుపోయి చిహ్నాన్ని క్యాంప్ ఆఫీస్ కన్నా అయితే పెట్టుకున్నాడు హరీష్ రావు. సో ఇవాళ ఈ దీక్షా దివాస్ సందర్భంగా దాన్ని కూడా భూమి పూజ చేస్తారట. మొత్తానికి కాడ అవుతుంది, ఏడి క్యాంప్ ఆఫీస్ కాడ దాని నిర్మాణం అనేది పూర్తిగా వస్తుంది. పాత బస్టాండ్ కాడ ఉండాల్సినటువంటి ఈ దీక్షా స్థలి దగ్గర ఉండాల్సినటువంటి దీక్షా స్మృతి చిహ్నము పైలాన్ను తీసుకుపోయి క్యాంప్ ఆఫీస్ కాడ పెట్టిండు, మొత్తానికైతే పెట్టిండు. ఇక ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్. సో ఎట్లయితే మీకు ఆ దీక్షా స్మృతి చిహ్నం వ్యాధికొచ్చిందో అట్లనే ఉద్యమకారులు, అట్లనే కళాకారులు, అట్లనే మిగతా వాళ్ళందరూ, మీ కార్యకర్తలు, మీ జెండా మోసిన పాపం భుజాలు అరిగిపోయినటువంటి కార్యకర్తలను గుర్తు చేసుకుంటే సంతోషం అని చెప్పి కూడా హరీష్ రావు గారికి చెప్తున్నా.